అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శ్రీమద్ భాగవతం 4వ స్కందం చతుర్థి స్కందంలో 7వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి మళ్ళీ దక్ష ప్రజాపతి ఈ యొక్క యజ్ఞాన్ని చేస్తూ పూర్తి చేశాడు. ఏ యజ్ఞం అయితే తలపెట్టాడు ముందు అది ఇప్పుడు పూర్తి చేస్తాడు అనమాట. ఎలా జరిగింది, ఏం జరిగింది తర్వాత మనం చర్చించుకుందామంటే, ఇప్పుడు మనం చూసాము ఇంతవరకు అందరు దేవతలు బ్రహ్మదేవుడితో సహా వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఆయన్ను ప్రాధేయపడ్డారు, అభ్యర్థన వ్యక్తం చేశారు. బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని సంపూర్ణం చేయమని, ఇంకా దక్షుణ్ణి మళ్ళీ తిరిగి ప్రాణాలు పోయమని, అలా మిగతా విషయాలు అడిగారు. ఇప్పుడు దానికి ప్రతిస్పందిస్తూ శివుడు ఏం చేశారనేదే ఈ అధ్యాయంలో చూస్తాం ముందు మనము. మొదట శివుడు ఈ విధంగా ప్రజాపతి మళ్ళీ పునర్జీవితం చేస్తారు. దాని తర్వాత దక్షుడు కూడా శివుడిని ప్రార్థించుకుంటారు. దాని తర్వాత దక్షుడు యజ్ఞం మొదలు పెడతారు. అప్పుడు స్వయంగా విష్ణువు ప్రత్యక్షం అవుతారు. దాని తర్వాత విష్ణువు కూడా దేవతలందరూ కూడా రకరకాలుగా ప్రార్థనలు చేసుకుంటారు. దాని తర్వాత విష్ణువు యొక్క ఆదేశాలు ఇస్తారు దక్షుడికి. తర్వాత దక్షుడు దాని ప్రకారం తర్వాత యజ్ఞం కూడా సంపూర్ణం చేస్తారు. ఇవన్నీ ఘటనలు ఈ యొక్క అధ్యాయంలో జరుగుతాయి. ఈరోజు మనం ముఖ్యంగా 1 నుంచి 25 శ్లోకాల వరకు చూసుకునేది ఏంటంటే, శివుడు ఎలా మళ్ళీ దక్షుడిని పునర్జీవితం చేస్తారు, దాని తర్వాత దక్షుడు శివుడిని ప్రార్థించుకోవడం, దాని తర్వాత విష్ణువు రావడం, ఆయన యొక్క దర్శనం, ఇవన్నీ విషయాలు ఈరోజు చర్చా విషయాలు. చాలా విషయాలు చర్చించుకుంటాం ఈరోజు. మనం మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదటి శ్లోకం నుంచి మనము చూసుకుందామంట ఈ యొక్క అధ్యాయాన్ని. ఓకే, మైత్రేయ ఉవాచ ఇతి అజేనానునితేన భవేన పరితుష్యత అభ్యదాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితి. మైత్రేయముని ఏం చెప్తున్నారంటే, విదురుడికి
శివుడు ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు వాక్యాల ద్వారా ఆయన సంతృష్టి చెంది ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క అభ్యర్థన స్వీకరిస్తూ దానికి జవాబిస్తూ మాట్లాడుతున్నారు. మహాదేవ ఉవాచ నాఘం ప్రజేష బాలానాం వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతో మయా. ఇప్పుడు శివుడు ఏమంటాడంటే, నా ప్రియమైన పిత బ్రహ్మదేవ, సో నాకేంటంటే వీళ్ళు ఈ దేవతలు చేసిన అపరాధాలు, నా పట్ల కొన్ని అపరాధాలు చేశారు వీళ్ళు, దానికి నేను పెద్దగా పట్టించుకోను ఈ అపరాధాన్ని. ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా తక్కువ బుద్ధి గల వాళ్ళు, ఇంకా బాలానాం అంటే చిన్నపిల్లల్లాగా, నాకు చిన్నపిల్లలు తప్పు చేసినట్టు చేస్తున్నారు వీళ్ళు, అంతే. సో దీన్ని నేను పెద్దగా పట్టించుకోను, ఇలాంటి వాటిని, వాళ్ళు చేసే అపరాధాలని నేను అంత సీరియస్గా తీసుకోవట్లేదు. నేను ఎందుకు వాళ్ళని దండించాను, ఇది దండస్తత్ర ధృతోమయ, నేను దండన విధించాను. నాకు వారిపైన ఎటువంటి శత్రుభావన అటువంటిది ఏం లేదు. వాళ్ళు చేశారు తప్పు పనులు, చిన్నపిల్లలు చేసినట్టుగా, అలాగే చూస్తూ వాళ్ళని దండించాను, మందలించాను. ఆ విధంగా వాళ్ళని సరైన దారిలో వాళ్ళని తీసుకురావడానికి ఇలాంటి దండన విధించాను అని శివుడు ఇక్కడ బ్రహ్మదేవుడికి చెప్తున్నారనమాట. ఎలాగైతే ఒక తండ్రి తన పిల్లల్ని దండిస్తారు ఒక్కొక్కసారి, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు సరైన దారిలోకి రావాలి అని, అలా అనమాట. ఒక శత్రువుని దండించినట్టు దండించట్లేదు ఇక్కడ శివుడు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను వాళ్ళని శత్రువులా చూడట్లేదు, ఆ దక్ష ప్రజాపతి కానీ మిగతా వాళ్ళని. ముఖ్యంగా వాళ్ళు ఇలా తప్పులు చేశారు చిన్నపిల్లల్లాగా, సో ఒక తండ్రి దండించాల్సిన విధంగా నేను వాళ్ళ బాగోగు కోసం నేను దండించాను, ఇలాంటి దండన విధించాను అని, ఇంకా నేనేమి అపరాధంగా గ్రహించలేదని ఇక్కడ శివుడు చెప్తున్నారనమాట. ప్రజాపతిర్దగ్ధ శీర్ష్ణో భవత్వజముఖం శిరః మిత్రస్య చక్షుషే క్షేత భాగం స్వం బర్హిషో భగః. సో శివుడు కంటిన్యూ చేస్తున్నారనమాట. ఏమని, ఇప్పుడు దక్ష ప్రజాపతి యొక్క తలకాయ ఇప్పుడు ఎలాగో ఆ యజ్ఞం ఆహుతిలో వీరభద్రుడు వేసేస్తాడుగా తలకాయని ఆహుతిలో, యజ్ఞం మంటల్లో, అది మొత్తం కాలి అయిపోయింది. సో అందుకనే అతనికి ఇప్పుడు ఒక మేక తలకాయ వస్తుంది దానికి బదులుగా. ఇప్పుడు ఎలాగో అది బూడిదైపోయింది కాబట్టి ఆయన తలకాయ, దాన్ని మళ్ళీ ఇప్పుడు పెట్టలేము అతనికి, అందుకే మేక తలకాయ, దాని బదులుగా మేక తలకాయ పెడతాం. సో ఇంకా ఈ బగ అనే దేవత, అతను కళ్ళు పీకేస్తారు కదా అతన్ని. సో అతను ఇప్పుడు ఎలా చూడగలుగుతాడు అంటే, మిత్ర అనే వ్యక్తి, మిత్ర అనే దేవత యొక్క కళ్ళ ద్వారా ఇంకా అతను ఈ యజ్ఞాన్ని అనే భాగాన్ని అన్ని దర్శించుకోగలడు. సో మనం చూసేది ఏంటంటే, శివుడు ఇక్కడ వాళ్ళందరికీ అంటే సంపూర్ణంగా బ్రహ్మదేవుడు చెప్పినట్టు సంపూర్ణంగా వాళ్ళందరినీ ఫుల్గా అంటే ఇప్పుడు సాల్వ్ చేయట్లేదు. అంటే వాళ్ళని దండించారు కాబట్టి కొంచెం పనిష్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి పనిష్మెంట్ దొరకాలి. కాబట్టి శివుడు ఏంటంటే, సరే ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన స్వీకరించి పాక్షికంగా ఆయన యొక్క అభ్యర్థనను పూర్తి చేస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. అలాగే మిగతా వాళ్ళది కూడా చెప్తారు శివుడు. పూషతు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్ దేవా ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్చేషణం దదుహు. ఇంకా పూష అనే దేవత, అతను పళ్ళు ఉడగొట్టేస్తారు కదా. సో ఇప్పుడు అతను ఏంటంటే, తన యొక్క శిష్యులు, తన యొక్క డిసైపుల్స్, తన యొక్క శిష్యుల పళ్ళ ద్వారా ఆయన చబనం చేయగలరు అనమాట. ఆ విధంగా అతను సొంతంగా అంటే
అచీవ్ చేయలేడు. ఇంకా అతను మరి ఎలా తను ఏం తినాలి, అతను స్వయంగా ఏమైనా తిని సంతృష్టి పడాలంటే ఇంకా అతను చిక్పీ ఫ్లోర్ అంటే అది ఒక రకమైన చిక్పీ అంటే మన ఒక మీరు తెలుగులో చూడొచ్చు ఏముందో ఎగ్జాక్ట్లీ చిక్పీ ఫ్లోర్ అంటే ఒక పిండి. ఆ పిండిని దాని నుంచి ఒక డఫ్ అంటే దానిలో నీళ్లు కలుపుకొని అదే మింగేసేయాలన్నమాట. ఇదే వానికి ఇంకా ఇదే విధంగా సంతృష్టి పడి ఉండాలి. ఇంకా దేవతలు ఎవరైతే ఇప్పుడు నా యొక్క భాగాన్ని వాళ్ళు నాకు సమర్పించలేదు కదా యజ్ఞంలో, ఇప్పుడు నాకు ఇవ్వడానికి అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి జరిగిన గాయాల నుంచి వాళ్ళు కోలుకుంటారు. శనగపిండి, ఓకే, శనగపిండి చిక్పీ ఫ్లోర్ అంటే థ్యాంక్ యూ. సో శనగపిండి నీళ్ళలో కలుపుకొని తినాలని చెప్తున్నారు వాళ్ళకి. సో ఈ విధంగా శివుడు ఏంటంటే అందరినీ కొంచెం కొంచెం సరి చేశారనమాట. వాళ్ళకి కొంచెం సాల్వ్ చేశారు వాళ్ళ సమస్యని, కానీ కొంచెం దండన అలా కంటిన్యూ అవుతున్నట్టు అర్థమవుతుంది మీకు. ఇంకా వేరేవి కూడా చేద్దామంట. బహుభ్యాం అశ్విను పుష్ణు హస్తాభ్యాం కృత బాహవః భవంత్వధ్వర్యవశ్చాన్యే భస్తశ్మశ్రూర్భృగుర్భవేత్. సో ఎవరి చేతులైతే సంపూర్ణంగా తీసేశారో, చేతులు కొంతమంది చేతులు కాళ్ళు విరగొట్టేశారు కదా, ఎవరి చేతులైతే విరగొట్టేస్తారో వాళ్ళందరూ కూడా అశ్విని కుమార్ వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు కార్యం చేయొచ్చు. ఇంకా ఎవరి చేతులైతే దోస్ వర్ కట్ ఆఫ్ లెవ్ టు ఓకే, ఒకటి ఆర్మ్స్, ఇంకొకటి హ్యాండ్స్. సో ఇంకొకటి జస్ట్ ఇలా ఎవరైతే ఆర్మ్ అంటే మొత్తం చెయ్యి, బాహుభ్యాం రెండు బాహువులు ఎవరైతే తీసేశారో వాటిని అశ్విని కుమార్ యొక్క బాహువులతో వాళ్ళు కార్యాలు చేయొచ్చు. ఇంకా ఎవరైతే ఓన్లీ ఈ చేతులు మాత్రమే కట్ చేశారో వాళ్ళు ఏంటంటే పుష యొక్క చేతులతో వాళ్ళు కార్యాలు చేయొచ్చు. ఇలాగే అందరూ ఎవరైనా సరే దేవతలే కాదు, ఇంకా ఎవరైతే అక్కడ ఉన్న పండితులు పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే వాళ్ళు క్యారీలు చేయాలి. ఇంకా భృగు ఆయనది మీసాలు గడ్డం పీకేశారు కదా, సో అతనికి ఇప్పుడు దానికి బదులుగా ఎలాగైతే దక్షుడికి మేక తలకాయ ఉందో అలాగే ఇతనికి మేక యొక్క మీసం గడ్డం వాళ్ళ మేక యొక్క గడ్డం ఉంటుందన్నమాట. ఈ యొక్క ఓకే హస్తములు, ఓకే చేతులు హస్తములు, ఓకే మేక యొక్క గడ్డము, ఆ మేక తలకాయ ఏదైతే ఈయనకి ఇచ్చేస్తారో దక్ష ప్రజాపతికి, దాని గడ్డం ఈయనకి ఇస్తారనమాట, ఈయనకు పెడతారు భృగుమునికి. సో ఇందులోంచి ఇప్పుడు వచ్చే తాత్పర్యాల్లో మనం యాక్చువల్లీ చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి శిల ప్రభుపాదుల తాత్పర్యం నుంచి, అవి మనం చూసుకొని కవర్ చేసుకుందామంట. ఒకటి ఇప్పుడు ఏం చెప్తారంటే ఫస్ట్, ఇప్పుడు చాలామంది సైంటిస్ట్ మోడర్న్ సైంటిఫిక్ థియరీ వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ బుర్ర ఏదైతే ఉందో బ్రెయిన్, మన కపాలం లోపల ఉండే బ్రెయిన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అదే మీ ఒకరి బుద్ధి తెలివితేటలకి కారణం అని అనుకుంటారు కదా. ఇది సరైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే దక్ష ప్రజాపతి యొక్క తలకాయ తీసేశారు, అంటే అది మొత్తం బూడిదైపోయింది. అయినా కానీ ఇప్పుడు దానికి మేక తలకాయ పెట్టినా కానీ, దక్ష ప్రజాపతికి మేక తలకాయ పెట్టినా కానీ అతను మనం చూస్తాము దీని తర్వాత కూడా వచ్చే శ్లోకాల్లో ఆ మేక తలకాయ నుంచి అతని చేతన ముందు ఎలా దక్ష ప్రజాపతిగా ఎటువంటి చేతన తెలివితేటలు బుద్ధి ఉండేవో అవన్నీ అలాగే పనిచేస్తున్నాయి. అతను మొత్తం తలకాయ మొత్తం చేంజ్ అయిపోయినా కానీ వ్యక్తి అతనే ఉన్నాడు, ఇంకా చేంజ్ అవ్వలేదు. ఇంకా బుద్ధి అంతా అలాగే పనిచేస్తుంది. ఇంకా అలా ప్రార్థనలు అర్పించుకుంటాడు, తర్వాత యజ్ఞం కూడా సంపూర్ణం చేస్తాడు అలా మేక తలకాయతోనే. అంటే ఇప్పుడు మళ్ళీ దక్షుడు ముందులాగానే యథావిధిగా పనిచేస్తున్నాడు మేక తలకాయతోనే. అంటే మనిషి తలకాయలో ఉండే బుర్రే అన్నిటికీ కారణం కాదు, అసలైన కారణం ఏంటంటే మనం సరిగ్గా పని చేయడానికి మన తెలివికి అన్నిటికీ ముఖ్యమైన కారణం చేతన. సో ఒక చేతన అనేది ఒక ఇండివిజువల్ పర్సనల్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతన ఉంటుంది. మనకి ఒక్కొక్క వ్యక్తికి ఉండే చేతన అనేది ప్రత్యేకం అన్నమాట ఆ వ్యక్తికి. ఇప్పుడు శరీరం చేంజ్ అయినా కానీ ఆ వ్యక్తి
ఆత్మకు ఉండే చేతన అది ఫిక్స్, అంటే అది ఒక ఇండివిజువల్ అనమాట. శరీరం మారినా కానీ చేతన, ఆత్మకు ఉండే చేతన అలాగే ఉంటుందన్నమాట. ఎలాగైతే ముందు యాక్ట్ చేస్తుందో అలాగే యాక్ట్ చేస్తుంది. సో మామూలుగా ఒకవేళ ఇన్ ద సెన్స్ గోట్, ఇప్పుడు మేక తలకాయ పెట్టారు కదా, అలాగనేసి అతను ఇప్పుడు మేకలాగా ఆలోచించడం, మేక లాంటి తెలివితేటలు అక్కడ ఏం లేవు ఆయనకి. మేక తలకాయ పెట్టినా కానీ ఇప్పుడు దక్షుడు ఎలా ఆలోచించేవాడు అంటే ఎలాంటి తెలివితేటలు, బుద్ధి అవన్నీ ఉండేవో ఒక వ్యక్తిగా ముందు, అలాగే ఇప్పుడు కూడా వివరిస్తాడనమాట. సో అందుకనే మన అన్నిటికన్నా బుద్ధి తెలివితేటలకి కారణం జస్ట్ ఈ యొక్క బ్రెయిన్ సబ్స్టెన్సే కాదు, అసలైంది ఆత్మ యొక్క చేతన అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో మన కృష్ణ భావనామృతం ఈ ఉద్యమం వచ్చేసి మన యొక్క చేతనను శుద్ధం చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి అది మన యొక్క కృష్ణ భావనామృతం యొక్క ఉద్యమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, సో నాకు ఎవరో కొంతమంది చెప్పారు హరే కృష్ణ మూమెంట్ అని ఉంది కదా, దాన్ని ఉద్యమం అని చెప్పండి, ఆందోళన అని చెప్పొద్దు అని. కానీ నేను హిందీలో అయితే ఆందోళన అని ట్రాన్స్లేట్ చేస్తారు, అయినా ఫైన్, కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు అని నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ నేను మర్చిపోయి ఆందోళన అన్న అదేమీ పెద్ద తప్పు కాదు. సో ఇందులో మామూలుగా హరే కృష్ణ ఆందోళన అని పిలుస్తారు, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్లాంగ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి విధంగా ఆలోచిస్తారు. సో మనము అంటే ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచలేము ప్రతి ఒక్క వాక్యము శబ్దం ద్వారా. సో వీలైనంత మటుకు నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి, సో ముఖ్యంగా ఏంటంటే విషయం ఇది. సో చేతన అనేది ముఖ్యమైనది, దాన్ని శుద్ధపరచడానికి మనము ప్రయత్నిస్తున్నాము ఈ హరే కృష్ణ ఆందోళనంలో అని. సో ఇక్కడ మనకు కరెంట్ పోయింది, అందుకే లైట్ వెళ్ళిపోయింది. సో విల్ కంటిన్యూ. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మృదుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యతాబ్రువన్. సో ఈ మహాముని అయిన మైత్రేయ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు విదురుడికి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇలా శివుడు చెప్పిన వాక్యాలకి విని ఎంతో సంతృప్తి చెందారంట, ఈ శివుడి యొక్క వాక్యాలని విని. ఎందుకంటే శివుడు అందరికన్నా వరాలు ఇచ్చే వాళ్ళలో ఆయన ఎంతో శ్రేష్టమైన వ్యక్తి కనుక, అందుకని శివుడి పేరు ఒకటి ఉంటుంది, అశుతోష్ అని ముందు కూడా చెప్పారు. ఎంతో తొందరగా ఆయన ప్రసన్నుడవుతాడు. హరే కృష్ణ. సో సో ఇక్కడ ఇంకొక పేరు కూడా వర్ణించారు, మిదుష్టమోదితం అని. మీదుష్టమోదితం, మీదుష్టమా అంటే ఇదే వరాలు ఇచ్చేవారిలో ఒక శ్రేష్టమైన వ్యక్తి అని. సో చాలామంది అలా శివుడిని ఎన్నో రకాల భౌతిక కోరికలు కోరుకుంటూ ఉంటారు, దానికోసం రకరకాల తపస్సులు కూడా చేస్తూ ఉంటారు. శివుడు వారి పట్ల తొందరగా ప్రసన్నుడై వాళ్ళకి అటువంటి వరాలని కూడా అందిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఎవరైనా కోరుకుంటే శివుడు వాళ్ళకి ఆధ్యాత్మికమైన వరం కూడా ఇస్తారు ఒక రూపంగా. ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఒక ఘటన జరిగింది. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు శివుడిని బాగా ఆరాధించుకున్నారు. శివుడు ప్రత్యక్షమైతే ఆయనకు ఒక వరం కావాలని కోరుకుంటే అప్పుడు శివుడు అన్నాడు, నువ్వు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు అని. సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగు, ఆయన నీకు ఏదైతే అన్నిటికన్నా ఉత్తమమైన వరం కావాలో అది అన్నిటికన్నా సర్వశ్రేష్టమైన వరం నీకు ప్రసాదిస్తారు. సరే అనేసి శివుడి యొక్క ఆదేశం ప్రకారం ఆ పేద బ్రాహ్మణుడు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి అలాగే అడిగారనమాట, మీ దగ్గర ఏదో అత్యుత్తమైన సంపద వరంగా నాకు ఇస్తారని చెప్పారు శివుడు, సో మీరు నాకు ఇవ్వగలరా అని. సో సనాతన గోస్వామి అన్నారు, సరే అక్కడ చెత్త కుండి ఉంది కదా, అక్కడ గార్బేజ్, అక్కడ
అక్కడ చెత్త అంతా ఉంటుంది. ఆ చెత్తలో ఒక టచ్ స్టోన్ పారస్మణి ఉంది. వెళ్ళేసి అక్కడున్న ఈ టచ్ స్టోన్ని, ఆ పారస్మణిని నువ్వు వెళ్ళి తీసుకో. అదే నువ్వు అడుగుతున్నావు కదా, అన్నిటికన్నా గొప్ప వరం సంపద. సో సరే అనేసి ఆ పేద బ్రాహ్మణుడు వెళ్ళేసి ఆ చెత్తలో ఉన్న పారస్మణిని తీసుకున్నాడు. ఎంతో ఆనందపడిపోయాడు, ఎందుకంటే ఇప్పుడు ఆ పారస్మణితో ఇనుముని టచ్ చేస్తే అది బంగారంగా మారిపోతుంది అన్నమాట. సో ఆయన ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కానీ వెళ్ళేటప్పుడు దారిలోనే అనుకున్నాడు, అరే ఇది అన్నిటికన్నా గొప్ప సంపద వరం అయితే మరి ఇటువంటి పారస్మణిని ఎందుకు ఆయన చెత్త డబ్బాలో పెట్టాడు? అంతే కదా, ఏదైనా విలువైన, అన్నిటికన్నా విలువైనది వస్తువు అయితే మనం చెత్త డబ్బాలో వేయం కదా. సో అతను చెత్త డబ్బాలో పెట్టాడేంటి, చెత్తలో వేసేసాడేంటి అంటే ఈయన దగ్గర దీనికన్నా కూడా ఏదైనా విలువైనది సంపద ఉన్నట్టుంది, తిరిగి వెళ్ళి అడుగుతాను అనేసి మళ్ళీ అన్నిటికన్నా గొప్ప వరం అంటున్నారు. కానీ ఈ యొక్క పారస్ మనీని మరి మీరు చెత్తలో పెట్టారు అంటే దీనికన్నా ఏదైనా గొప్పది సంపద మీ దగ్గర ఉంది, మీరు దయచేసి నాకు అది ఇవ్వండి అని అడుగుతారు. మరి సనాతన గోస్వామి మళ్ళీ మీరు ఖచ్చితంగా మీరు స్వీకరిస్తారు, మరి దీనికన్నా గొప్ప సంపద నా దగ్గర ఉంది, నేను ఇస్తాను, మరి మీరు రెడీగా తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని. సో ఆ బ్రాహ్మణుడు అంటాడు, నేను సిద్ధంగా ఉన్నాను. సరే, సో సనాతన గోస్వామి అంటారు, ముందు ఈ మనీని తీసుకెళ్ళి బయట నీళ్ళలో పారే, తర్వాత మళ్ళీ తిరిగిరా, అప్పుడు నీకు నా గొప్ప సంపద ఇస్తాను, నేను నా దగ్గర ఉన్న అన్నిటికన్నా గొప్ప సంపద నీకు ఇస్తాను వరంగా. సరే అనేసి అలాగే వెళ్ళేసి పక్కన నదిలో నీళ్ళల్లో పారేసి పారస్మణిని తిరిగి వచ్చేసి సనాతన గోస్వామిని అడిగితే అప్పుడు సనాతన గోస్వామి ఆయనకి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చి దీన్ని జపం చేయమని ఆయనకి చెప్తారనమాట. ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రము ఇచ్చి ఆయనకు ఈ విధంగా ఇనిషియేట్ చేస్తారు, దీక్ష ఇస్తారు. సో ఈ విధంగా ఈ శివుడి యొక్క కృప వల్ల ఒక బ్రాహ్మణుడికి ఒక భక్తుడి యొక్క సాంగత్యం కలిగి అక్కడి నుంచి హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఆయనకి దీక్ష కూడా లభించిందనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి వరాలు కూడా శివుడిస్తూ ఉంటారు. తతో మీధవాంశం ఆమంత్ర్య శూనాశిరా సహర్షిభిః భూయస్తద్దేవయజనం సమిద్వద్ వేదసోయయుః. దీని తర్వాత భృగుముని అందరి అక్కడ ఉన్న ఋషుల్లో ముఖ్యమైన వ్యక్తి. ఈ భృగుని శివుడిని ఆహ్వానించారు. ఆ యజ్ఞ స్థలం ఎక్కడ ఉందో, యజ్ఞం జరిగిందో ఆ స్థలానికి రమ్మనేసి శివుడిని ఆహ్వానించారు. తద్వారా అందరూ దేవతలు, ఋషులు, మునులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో కలిసి, బ్రహ్మదేవుడితో కలిసి శివుడు అక్కడికి బయలుదేరారనమాట. ఎక్కడైతే గొప్ప మహాయజ్ఞం జరిగిందో ఆ స్థలానికి చేరుకున్నారు. మామూలుగా ఎందుకంటే ఒక కామన్ అంటే ఒక సామెత ఉందంట, ఏంటంటే శివహీన యజ్ఞ అంటే శివుడు లేనిదే యజ్ఞము సంపూర్ణం కాదు అని. సో మామూలుగా యజ్ఞేశ్వరుడు ఆయన విష్ణువు అన్నిటికీ యజ్ఞం చేయడానికి, ఆయన్ని సంతృప్తిపరచడానికి యజ్ఞం చేస్తాం. కానీ మన ఈ యొక్క పద్ధతిలో చాలా కర్మకాండలు యజ్ఞ పద్ధతుల్లో అందరు దేవతలను ఆహ్వానిస్తారనమాట. అలా అందరు దేవతలు, శివుడు, బ్రహ్మ, తర్వాత విష్ణు, అందరూ ఫైనల్గా విష్ణు వస్తాడు. ఇలా అందరూ ఫైనల్గా విష్ణు వచ్చినప్పుడు సంపూర్ణం అయిపోతుంది యజ్ఞం. ఇలా అందరూ రావాలి. సో ఆ విధంగా అందరూ వచ్చి వాళ్ళ భాగాల్ని స్వీకరిస్తే ఆ విధంగా యజ్ఞం అనేది ఫలిస్తుంది అనమాట, సంపూర్ణమవుతుంది. సో అందుకే ఇక్కడ శివుడు తన భాగాన్ని స్వీకరించలేదు, అతను రాలేదు, ఎందుకంటే తనని పిలవలేదు కనుక ఆ యజ్ఞం అసంపూర్ణంగానే ఉండిపోయిందన్నమాట. ఇంకా తర్వాత మొత్తం ధ్వంసమైపోయినందు కారణంగా యజ్ఞం పూర్తి అవ్వలేదు. విధాయ కార్ష్ణ్యేన చతత్ యదాహ భగవాన్ భవః సందధు కస్య కాయేన సవనీయాపశోషిరః. ఈ విధంగా శివుడు ఎలా చెప్తున్నారో ఇంకా ఆయన నిర్దేశానుసారంగా అందరూ అలాగే చేస్తున్నారంట. తద్వారా అక్కడ ఏ మేకను తెచ్చారో బలివ్వడానికి ఆ యజ్ఞంలో, ఆ మేక తలకాయనే దక్షుడికి జోడించారంట. ఆయన యొక్క శరీరం అక్కడ పడి ఉంది కదా, దానికి ఈ మేక తలకాయని జోడించారంట. సందేయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షితః
సద్య సుప్త ఇవోత్తస్థౌ దదృశే చాగ్రతో మృదం. ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క పశువు యొక్క తలకాయని దక్షుడికి జోడించారో, దక్షుడి యొక్క శరీరానికి, సో ఇప్పుడు దక్షుడు అలా జోడించగానే సడన్గా ఆయనలోపు చేతన ప్రవేశించిందంట. చేతన వచ్చేసినట్టు తిరిగి వాపస్ అంటే తిరిగి ప్రాణాలు వచ్చేసినాయి అనమాట. చేతన వచ్చేసింది అతనికి. ఎలా అనిపించిందంటే ఒక గాఢమైన నిద్ర నుంచి సడన్గా నిద్ర లేచినట్టు అనిపించింది దక్షుడికి. సో వెంటనే అతను అక్కడ తన ముందు ఉన్న శివుడు నించొని ఉన్న విషయాన్ని చూశారనమాట దక్షుడు. అందుకనే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే చేతన అనేది శరీరానికి సపరేట్ అనమాట, ఆత్మతో పాటు ఉంటుంది. సో అందుకనే ఇందులో తలకాయ తీసేసినా కానీ అతని ఆత్మ చేతన మళ్ళీ తిరిగి ఇప్పుడు కొత్త తలకాయతో ఉన్న శరీరంలోకి చేరుకున్నాయి. సో దీని ద్వారా మనకు అర్థం ఏంటంటే అతని చేతన అలాగే ఉందన్నమాట. అతని శరీరం చేంజ్ అయినా, ఇప్పుడు తలకాయ చేంజ్ అయిపోయినా కానీ ఆయన యొక్క మేక తలకాయ వచ్చినా కానీ దక్షుడికి అతని చేతన అతను అదే వ్యక్తి. ముందు చర్చించుకున్నాం అదే విషయం మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే ఈ యొక్క శరీరము చేతనతో సంబంధం లేదు. హరే కృష్ణ. సో ఇలాంటి ఎన్నో ఘటనలు మనకు వేదిక శాస్త్రాల్లో ఉన్నాయి. మనకు ఇంకొక ఘటన కూడా ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. మహారాజ్ భరత్ మహారాజ్ది స్టోరీ మనకు 5వ స్కందంలో వస్తుంది. అప్పుడు చూడొచ్చు మళ్ళీ. విశ్వ యొక్క పుత్రుడు అయిన భరత్ మహారాజు, ఆయన కూడా తన శరీరాన్ని త్యాగం చేసి నెక్స్ట్ జన్మలో ఆయన ఒక జింక ఎప్పుడు లాస్ట్లో చనిపోయే ముందు తలుచుకోవడం కారణంగా ఆయనకు ఒక జింక శరీరం లభిస్తుంది. జింక శరీరం లభించినా కానీ అతనికి పూర్వపు జీవితంలో ఉన్న చేతన అలాగే ఉంటుందన్నమాట. తద్వారా ఎందుకు అంటే అక్కడ ఎలా జరిగిందంటే అది భగవంతుడు ఒక గొప్ప ఆయోజనం. ఎందుకంటే అతను అలా భక్తి చేసుకున్నాడు కనుక, సంపూర్ణంగా ఆయన కృష్ణ భక్తి పాటించాడు కనుక ఆ జీవితంలో దాని ఫలితంగా అతనికి వచ్చే జీవితంలో కూడా ఒక గొప్ప భక్తుడిగానే, ఒక జింక శరీరం లభించిన గొప్ప భక్తుడుగానే అతనికి ఆ యొక్క చేతన లభించిందనమాట. అలాగే ఒక వేరే శరీరం లభించిన భక్తి భావన అనేది, చేతన అనేది అలాగే ఉందన్నమాట ఆయనకి. ఇలాంటి ఇంకో ఉదాహరణ కూడా మనకి ఉంది, మన శాస్త్రాల్లో చెప్తున్నారు. సో తదా వృషధ్వజద్వేష కలిలాత్మా ప్రజాపతి శివావలోకాదభవచ్ శరదృదా ఇవామలః. ఆ సమయంలో దక్షుడు శివుణ్ణి చూస్తారనమాట. ఎవరైతే నందిని వాహనంగా చేసుకొని నడుపుతారో, ఇలా శివుడిని దర్శించుకోగానే, శివుడి దర్శనం కలిగిన తర్వాత ఇప్పటివరకు శివుడి పట్ల ఎంతో శత్రుభావనతో, ఎంతో ఈర్ష్య భావనతో నిండి ఉన్న తన హృదయం అంతా కూడా సంపూర్ణంగా క్లీన్ అయిపోతుంది. ఎలాగైతే ఒక కొలనులో ఉన్న జలాలు శరదృతువులో వచ్చే వానల, శరద్రవ ఇవామలః, శరదృతువులో వచ్చే వానల ద్వారా పరిష్కారం అయిపోతాయి, అంటే క్లీన్ అయిపోతాయో ఆ విధంగానే ఇవామలః అంటే అందులో ఉన్న మల అంటే మడ్డీనెస్ అంతా కూడా వెళ్ళిపోతుందని. సో ఈ యొక్క శ్లోకం ద్వారా, ఈ యొక్క ఘటన ద్వారా మనం అర్థం చేసుకునేదంటే శివ అంటే మంగళదాయకం, ఆస్పీషియస్ అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకము, ఈ ఘటన మనకి నిరూపిస్తుంది. ఇక్కడ దక్షుడు యొక్క హృదయం శివుడిని దర్శించుకోవడంతోనే సంపూర్ణంగా ఇప్పుడు క్లీన్ అయిపోయిందనమాట. అలా మంగళదాయకం శివుడు అనేసి ఇప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు ఈ ఘటన ద్వారా అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఆయన ఇప్పుడు ఎంతో ప్రేమ భక్తి భావనతో శివుడిని చూస్తున్నాడు కనుక, అలా చూసినందుకు కారణంగా, అలా ప్రేమ భక్తి భావనతో శివుడిని దర్శించుకోవడం కారణంగా ఆ భావనతో తన హృదయం అంతా ఇప్పుడు నిర్మలం అయిపోయింది అనమాట, క్లీన్ అయిపోయింది. మల అనేది తొలగిపోయింది అనమాట, నిర్మలం అయిపోయింది.
భవస్తవాయ కృతధీర్ న శక్నోదనురాగతః ఔత్కంఠ్యాద్ భాష్పకలయా సంపరేతాం సుతాం స్మరన్. ఈ విధంగా దక్షుడు శివుడికి ఇప్పుడు ప్రార్థనలు అర్పించాలనుకున్నాడు. ఇలా చూసిన తర్వాత హృదయం శుద్ధమైపోయిన తర్వాత, కానీ అతనికి వెంటనే తన యొక్క కూతురు ఎలా చనిపోయిందో సతి, ఆ విషయాన్ని అతనికి గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని గుర్తుకు చేసుకొని అతను కళ్ళు కూడా రెండు కళ్ళు నీళ్ళతో నిండిపోయిందనమాట. సో ఆ బాధతో అతను యొక్క గొంతు ఇంకా ఆ బాధతో చోక్ అయిపోయింది, గొంతు మాట్లాడలేకపోతున్నాడు వెంటనే. సో అందుకనే ఏమి చెప్పలేకపోయాడంట వెంటనే దక్షుడు. ఆయనకు ప్రార్థన చేసుకుందాం అనుకున్నా చేసుకోలేకపోయాడు వెంటనే. సో నెక్స్ట్ ఆయన కంట్రోల్ చేసుకుంటాడు తన్ను తాను. కృచ్రాత్ సంస్తభ్య చ మనః ప్రేమ విహ్వలిత సుధీః శశంస నిర్వ్యలీకేన భావేనేషాం ప్రజాపతి. ఆ సమయంలో దక్షుడు ఇప్పుడు ఎంతో ప్రేమ ఆప్యాయత మంచి భావనతో సద్భావనతో ఇప్పుడు మొత్తం తన ఇంద్రియాలన్నీ కోలుకున్నాడు. అంటే ఇప్పుడు ముందున్న అవస్థలో లేడనమాట. ఇప్పుడు ఆయన భావన చేతన అంతా మారిపోయింది. ఇప్పుడు ఎంతో ప్రయత్నించి ఇప్పుడు ముందు తన కూతురు తన ముందు చనిపోయినా కానీ ఎంత కఠోరమైన హృదయం ఉండేదంటే అతను ఏమాత్రం ఆయన హృదయం మారలేదు, చెల్లించలేదు, అలాగే ఉన్నాడు. కానీ ఇప్పుడు చనిపోయిన కూతురుని గుర్తు చేసుకొని ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాడు. సో అయినా కానీ ఇప్పుడు తన యొక్క మనస్సుని నియంత్రించుకొని తన యొక్క ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. చేసుకొని ఇప్పుడు శుద్ధమైన చేతనతో తను శివుడికి ప్రార్థనలు అర్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో వచ్చే శ్లోకం నుంచి అది అర్పించుకుంటాడు తన ప్రార్థనలు. దక్ష ఉవాచ భూయాననుగ్రహ అహో భవత కృతో మే దండస్త్వయా మయి భృతో యదపి ప్రలబ్ధః న బ్రహ్మబంధుషు చ వాం భగవన్నవజ్ఞ తుభ్యం హరేశ కుత ఏవ ధృత ప్రతేషు. సో దక్షుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ శివుడికి ప్రార్థన చేసుకుంటాడు. నేను మీ పట్ల ఎంతో పెద్ద అపరాధం చేశాను, కానీ మీరు ఎంత దయామయులు అంటే మీరు మాత్రం నా పైన కృప చూపించడం మానుకోలేదు. నేను ఇంత పెద్ద అపరాధం చేసినా కానీ మీరు మాత్రం ఈ విధంగా నన్ను దండించి నా పైన ఒక గొప్ప కృప ప్రసాదించారు నాపై. మీరు విష్ణువు ఎప్పుడు కూడా ఎంత పనికిరాని బ్రాహ్మణులైనా సరే కానీ అయోగ్యులైన బ్రాహ్మణుల్ని కూడా ఎప్పుడు మీరు అలా వదిలేసారు నిర్లక్ష్యంగా, వారిపైన కూడా మీరు కృప చూపిస్తారు. అందుకనే మరి మీరు నా పైన ఎందుకు కృప చూపించకుండా ఉంటారు? అందుకే మీరు నా పైన కృప చూపించారు. ఎందుకంటే నేను యజ్ఞంలో పాల్గొని ఉన్నాను కదా. అంటే ఇప్పుడు మనకి దక్షిణ చెప్పేది ఏంటంటే మామూలుగా ఇక్కడ బ్రహ్మబంధుషు అని చెప్పారనమాట. బ్రహ్మబంధు అంటే సరైన యోగ్యత లేని బ్రాహ్మణులు, వాళ్ళని బ్రహ్మబంధు అంటారు. అంటే బ్రాహ్మణుల తల్లిదండ్రులకు పుట్టారు వాళ్ళు, కానీ వాళ్ళు బ్రాహ్మణులాగా వ్యవహరించట్లేదు. సో అయోగ్యులైన బ్రాహ్మణులు అటువంటి వాళ్ళని బ్రహ్మబంధు అంటారు. సో అటువంటి వాళ్ళని కూడా మీరు వారిపైన కూడా కృప చూపిస్తారు. అటువంటిది నేను యజ్ఞం చేస్తున్నాను, నేను బ్రాహ్మణుడి యొక్క తండ్రిని బ్రహ్మదేవుడికి పుట్టాను. సో ఎందుకు మీరు తప్పకుండా ఒక విధంగా దక్షుడు కూడా ఒక విధంగా బ్రహ్మబంధు, ఆయన కూడా బ్రాహ్మణుడు వంటి తండ్రికి పుట్టాడు, కానీ ఆయనలాగా వ్యవహరించట్లేదు ఇప్పుడు. సో అలా తప్పుగా వ్యవహరించాడు, తద్వారా దండన కలిగింది. సో అతను అది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ముందున్న చేతన కాకుండా ఇప్పుడు మారిపోయింది కాబట్టి చేతన ఆయనకి కలిగిన పనిష్మెంట్ని అది ఇప్పుడు ఒక కృపగా, అది శివుడు తన పైన చూపించిన దయా కృపగా అతను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు. సో ఇప్పుడు ఆయన కోలుకున్నాడు అనమాట సరైన చేతన. సో ఈ విధంగా వైదిక మన సంస్కృతి సభ్యతల ప్రకారం ఏంటంటే ఎవరైనా బ్రాహ్మణ పరివారంలో పుడితే వాళ్ళకి అంటే వాళ్ళు బ్రాహ్మణ తల్లిదండ్రులకు పుట్టిన కారణంగా వాళ్ళని ఎక్కువగా దండించారనమాట. ఎలాగైతే ఒక నార్మల్ వ్యక్తిని దండిస్తారో ఆ విధంగా దండించారు. అందుకనే మనము చూస్తాము అర్జునుడు కూడా అశ్వత్థాముడిని సంపూర్ణంగా తన కుమారుల్ని వాళ్ళు చంపేసినా కానీ, నిద్రలో చంపేసిన, అంతా ఘోరపాపం చేసినా కానీ అశ్వత్థామని చంపేయకుండా దండించి వదిలేశారు. ఎందుకంటే అశ్వత్థామ తన యొక్క గురువు బ్రాహ్మణులైన ద్రోణాచార్యుల యొక్క పుత్రుడు కనుక. సో అది మనం చూడొచ్చని ఇక్కడ చెప్తున్నారనమాట.
సో ఇక్కడ ఇప్పుడు ఇంకేం ప్రార్థన చేసుకుంటాడో చూద్దామంట దక్షుడు శివుడికి. విద్యా తపోవ్రతధరాన్ముఖతస్మ విప్రాన్ బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమస్రాక్ తద్బ్రాహ్మణం పరమసర్వవిపత్సుపాసి పాలః పశూనివ విభో ప్రగృహీతదండః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు శివుణ్ణి మీరు చాలా గొప్పవారు, ఎంతో ప్రియమైన వాళ్ళందరికీ, మీరు ముందు బ్రహ్మదేవుడి ముఖాన్ని నుంచి మీరు సృష్టించబడ్డారు. ఎందుకు అంటే బ్రాహ్మణుల్ని రక్షించడానికి. ఏ బ్రాహ్మణులైతే విద్య, తపస్సు, రకరకాల వ్రతాలు, ఆత్మసాక్షాత్కారంలో నిమగ్నమై ఉంటారో అటువంటి బ్రాహ్మణుల్ని రక్షించడానికి. ఇలా బ్రాహ్మణుల్ని రక్షిస్తారు మీరు ఇంకా అలాగే ఎవరైతే వాళ్ళందరూ పాటించే నియమాలని అన్నింటినీ కూడా మీరు రక్షిస్తారు. ఎలాగైతే ఒక కౌహర్డ్ బాయ్ అంటే ఒక గోపాలుడు ఒక కట్టె పట్టుకొని తన గోవుల్ని రక్షించడానికి కట్టపట్టుకొని ఉంటారో అలాగే మీరు కూడా రక్షిస్తారు బ్రాహ్మణుల్ని, వాళ్ళు చేసే కార్యాలని అని. శివుడికి ఒక పేరు వచ్చేసి పశుపతి. అవునా? పశుపతి అంటే ఆయన పశువుల్ని రక్షిస్తారు. అంటే పశువులంటే ఇక్కడ స్పెసిఫికల్గా ఓన్లీ పశువులే కాదు, పశువులాగా ప్రవర్తించే మనుషులు, ఆ స్థాయిలో ఉండే మనుషుల్ని కూడా శివుడు వాళ్ళకు కూడా రక్షణ, ఆశ్రయం కల్పిస్తారు, వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఆయన పేరు పశుపతి. పశుపతినాథ్ అంటారు కదా శివుణ్ణి, అందుకే అన్నమాట. ఎందుకంటే చాలా తమోగుణంలో ఉండే వాళ్ళని శివుడు వాళ్ళకి మార్గదర్శనం ఇస్తారు, దయ చూపిస్తారు, వాళ్ళపైన రక్షిస్తారు వాళ్ళని కనుక. సో నాకు తెలిసిందే ఇక్కడ చెప్పారు ఇంకోటి విరాట రూపంలో మనం చూసుకున్నాము. బ్రాహ్మణులు వచ్చేసి భగవంతుడి యొక్క ముఖం నుంచి జన్మిస్తారు. సో ఈ విధంగా ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ చారిటీ ఫర్ ద వర్షిప్ ఆఫ్ విష్ణు. సో బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే విష్ణువు తరఫున వాళ్ళు దానాన్ని స్వీకరిస్తారు, ఇంకా విష్ణువు యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నిస్తారు, వైదిక జ్ఞానాన్ని. సో శివుడిని ఇక్కడ పశుపతి నాథ్ అని అంటే ఇంకొక పశుపతి అనే దానికి అర్థం ఇంకొకటి ఏంటంటే ఇలా బ్రాహ్మణుల్ని కూడా ఆయన రక్షిస్తారు, ఇలాంటి బ్రాహ్మణుల్ని కూడా. సో ఇంకొక అర్థం ఏంటంటే ఒకవేళ ఇటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే వేదాలు ఉండే కర్మకాండ, యజ్ఞాలు వీటిపైన బాగా శ్రద్ధ, వాటిని బాగా జాగ్రత్తగా అన్నీ పాటిస్తారు, వేదాల్లో ఉండే విషయాలన్నీ కూడా సంపూర్ణంగా. కానీ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతారు. అటువంటి వారు పశువుల కన్నా పశువులతో సమానం అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. సో ఇలా మనము ధర్మస్వనుష్ఠిత స్పుంస విశ్వక్సేన కథాసుహ నోత్పాదయేతిరతి శ్రమ ఏవహి కేవలం. సో ఒకవేళ ఒక వ్యక్తి ఎన్నో రకాల ధర్మాల్ని పాటిస్తున్నాడు, అన్ని తన కర్తవ్యాల్ని బాగా నెరవేరుస్తున్నాడు, అన్ని రకాల కార్యాలు వేదాల శాస్త్రాల్లో చెప్పినట్టు చేస్తున్నాడు, కానీ ఒకవేళ ఇతను చేసే అన్ని కార్యాల వల్ల, కర్మల వల్ల ఫైనల్గా దీని యొక్క విశ్వక్సేన కథాసుహ నోత్పాదయేత్ యతిరతి, ఒకవేళ విష్ణువు యొక్క కథల పైన అంటే ఈ యొక్క భాగవతం, ఇటువంటి భాగవతం అంటే ఏంటి? భగవంతుడి యొక్క కథ. సో ఇటువంటి భగవంతుడి యొక్క లీల శ్రవణం పట్ల వారికి కనుక రుచి, ఆసక్తి ఉత్పన్నం అవ్వలేదనుకోండి, వాళ్ళు చేసే అన్ని ధర్మాలు, పాటించే అన్ని ధర్మాలు, చేసే అన్ని పనులు, అన్ని కార్యాలు అన్నీ కూడా వ్యర్థం. శ్రమ ఏవహి కేవలం, ఇది శ్రమ మాత్రమే. సో మనం చేసే ధర్మాలు, పాటించే ధర్మాలు, చేసే అన్ని కార్యాలు, ఎన్ని పనులు చేస్తున్నామో, ఎన్నో రకాల ధర్మాలు, కర్తవ్యాలు నెరవేరుస్తున్నాం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవన్నీ మనం సరిగ్గా చేస్తున్నాము అంటే మనకి భగవంతుడి యొక్క లీలల్ని వినడానికి మనకు రుచి, ఆసక్తి పెరగాలన్నమాట. ఐఎమ్ వెరీ సారీ, కొంచెం ఈరోజు ఎలర్జీ అయింది, అందుకనే. సో ఇది నార్మల్గా కోల్డ్ కాదు, అప్పుడప్పుడు నాకు ఎలర్జీ వస్తుంది. సో
సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే మామూలుగా పశువుల్ని కాపాడడానికి ఒక కట్టె అవసరం అన్నమాట. ఎందుకంటే పశువులకి మీరు నచ్చచెప్పి పశువుల్ని మనము వాళ్ళకి నచ్చచెప్పలేము. పశువులకి అర్థం కాదు భాష. వాళ్ళకి అర్థమయ్యే భాష ఏంటంటే కట్ట. ఒకటి కట్ట పట్టుకుంటే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది అన్నమాట కట్ట చూపిస్తే. సో అందుకే కొంతమంది వ్యక్తులు, మనుషులు ఎవరికైతే మనము సరిగ్గా శాస్త్రాల్లో ఉన్న విషయాలు బోధించి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకొని వాళ్ళకి బలవంతంగా ఇలా కట్టె చూపించి కట్టెతో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఇప్పుడు దక్ష ప్రజాపతి వీళ్ళందరినీ దండించారు కదా శివుడు, అంటే ఇక్కడ ఆ ఉద్దేశంగా చెప్తున్నారు ముఖ్యంగా. అంటే వీళ్ళందరూ కూడా ఎన్నో రకరకాల పెద్ద పెద్ద యజ్ఞాలు, సాక్రిఫైసెస్ చేస్తున్నారు, కానీ శివుడిని గుర్తించలేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని మర్చిపోయారు, ఆయన పట్ల అపరాధం చేశారు. సో ఇంత గొప్ప యజ్ఞాలు చేసి ఏం లాభం? సో అందుకే వాళ్ళందరికీ మరి ఈ విధంగా అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా శిక్షణ దండను విధించే వాళ్ళకి సరైన దారిలోకి తీసుకురావాల్సి వచ్చింది శివుడికి. సో ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి సరిగ్గా అర్థం చేయించడానికి శాస్త్రాల యొక్క అర్థాలని ఈ విధంగా దండన అవసరం. అదే శివుడు ఇక్కడ విధించారనమాట వీళ్ళకి అని ఇప్పుడు దక్ష ప్రజాపతి చెప్తున్నారనమాట. మీరు చేసిన సరైన పని, మా లాంటి వాళ్ళకి కట్టెతో కొడితేనే సరిగ్గా మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు మాకు మామూలు భాష అని. యోసౌ మయా విదిత తత్వదృశస్వభాయం క్షిప్తో దురుక్తి విషికైర్విగనయ్య తన్మాం అర్వాక్పతంతమర్హత్తమ నిందయాపాత్ దృశ్యార్ద్రయా స భగవాన్ స్వకృతేన తుష్యేత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా నాకు మీ యొక్క గొప్పతనం సంపూర్ణంగా మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, మీరు ఎంత గొప్పవారో నేను తెలుసుకోలేకపోయాను, అందుకే మీ పట్ల ఎన్నో అపరాధాలు చేశాను నేను. అందరి ముందు సభలో అందరూ చూస్తుండగా అందరి ముందు మిమ్మల్ని అనుచితమైన వాక్యాలు చేసి మిమ్మల్ని అవమానించాను నేను. అయినా మీరు అన్నీ పెద్దగా పట్టించుకోలేదు, కానీ మీ పట్ల ఇటువంటి అపరాధాలు చేసి నేను నరకానికి వెళ్ళిపోతున్నాను, ఆ నరకానికి వెళ్ళే మార్గం నుంచి నన్ను రక్షించారు మీరు. ఎందుకంటే మీ పట్ల ఇలా అపరాధం చేసినందుకు నేను నరకానికి వెళ్ళాల్సింది, మీరు నన్ను రక్షించారు నరకానికి వెళ్ళకుండా. ఇలా నన్ను దండించి మీరు నా నరకయాత్ర నుంచి నన్ను రక్షించారు. ఇదంతా మీ దయ, నా పైన చూపించిన దయ, అనుకంప. అందుకనే మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా నా యొక్క ఈ ప్రార్థనలు వాక్యాల ద్వారా సంతృష్టిపరిచే యోగ్యత నాకు లేదు, క్షమత నాకు లేదు. మీరు మీ యొక్క దయాగుణం ద్వారానే సంతృప్తి చెంది ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కసారి మనం చూస్తాము, తండ్రి తన పిల్లల్ని మందలిస్తారు, దండిస్తారు. ఆ సమయంలో పిల్లలు అర్థం చేసుకోలేరు, ఎందుకు తండ్రి మా నాన్న నన్ను కొడుతున్నాడు లేకపోతే తిడుతున్నారు అని. కానీ తర్వాత పెద్దగైన తర్వాత అర్థం చేసుకుంటారు, అరే అప్పుడు మా నాన్న చెప్పింది, కొట్టింది నన్ను నా మంచి కోసమే అనే విషయాన్ని వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అర్థం చేసుకోగలుగుతారు. సో అలా ఇప్పుడు దక్షుడు అర్థం చేసుకున్నాడు అనమాట. ఇలా అర్థం చేసుకున్నప్పుడు మనము భక్తి మార్గంలో ప్రగతి సాధిస్తున్నాం అనే విషయం మనము గ్రహించవచ్చని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇలా ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ప్రగతి సాధిస్తున్నామని ఎలా తెలుసుకుంటామంటే, మనలో మనకు ఎప్పుడైనా దండన అంటే ఇటువంటి శాస్తి జరిగితే మనకు, అప్పుడు మనం దాన్ని భగవంతుడి యొక్క కృపగా ఏ రోజైతే మనం స్వీకరించగలుగుతాము. నేను చేసుకున్న నా కర్మాలకి, నేను చేసిన పనులకి ఎన్నో లీలలు చేశాను ముందు, ఆ లీలలకు ఫలితంగా ఇప్పుడు నాకు ఒక కర్మ ఫలితంగా నాకు కొంచెం దండన కలుగుతుంది, ఇదంతా భగవంతుడి కృప నా మీద అని భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నామని మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇలాంటి చేతన మనకు వచ్చినప్పుడు. మైత్రేయ ఉవాచ క్షమాపయైవం సమిధావంశం బ్రాహ్మణ చానుమంత్రితః కర్మ సంతానయామాస సోపద్యాయార్త్విగాదిభిః. సో మైత్రేయ ముని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా శివుడు దయ చూపించిన తర్వాత దక్షుడు బ్రహ్మదేవుడి యొక్క అనుమతి తీసుకొని మళ్ళీ యజ్ఞం సంపూర్ణం చేయడానికి ఇప్పుడు మొదలు పెట్టాడనమాట. మిగతా ఋషులు
ప్రీస్ మునుల సహాయం తీసుకొని. సో మనం ఈరోజు 25వ శ్లోకం వరకు చూస్తాము. సో ఇంకా కొంచెం సమయం పడుతుంది. సో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు కొంచెం లెందీగా ఉండొచ్చు క్లాసు. వైష్ణవం యజ్ఞ సంతత్యై త్రికపాలం ద్విజోత్తమాః పురోదాశం నిర్వపన్ వీర సంసర్గశుద్ధయే. దీని తర్వాత మళ్ళీ యజ్ఞ కార్యక్రమాలు మొదలు పెడుతూ సో ఫస్ట్ బ్రాహ్మణులు ఏం చేశారంటే ఆ యొక్క స్థలం అంతా కూడా శుద్ధపరిచారంట, ఆ స్థలాన్ని. సో ఎందుకంటే ముందు వీరభద్రులు ఇంకా ఆయన అనుచరులు వీర సంసార శుద్ధై. ఈ వీర అంటే వీరులు ఎవరైతే వీరభద్ర యొక్క అనుచరులు, శివుడి యొక్క అనుచరులు వచ్చి ఈ యొక్క స్థలాన్నంతా కూడా ధ్వంసం చేసేసారు కదా. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ స్థలాన్నంతా కూడా శుద్ధం చేయడానికి ఇక్కడ ముందు బ్రాహ్మణులందరూ కూడా ఫస్ట్ అగ్నిలో పురోదశ అనే ఈ యొక్క హరే కృష్ణ. ఓకే, సో మనము కంటిన్యూ చేద్దామంట. మామూలుగా ఏంటంటే మనం యజ్ఞం చేసేటప్పుడు శుద్ధంగా ఉండాలి. యజ్ఞం అంటే ఏంటి? భగవంతుడిని ఆరాధించుకోవడం ఒక యజ్ఞం. సో ఆ విధంగా భగవంతుడిని సంతృప్తిపరచడానికి చేసే కార్యక్రమం యజ్ఞం. సో అలా చేసే మనం భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు శుద్ధంగా పరిశుభ్రంగా మనం కూడా ఉండాలి. మన చేతన, మనము, మన ఆకారం అంటే మన శరీరము, ఇంకా పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా నీట్ అండ్ క్లీన్ ఉండాలనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అర్చన విధి, మనము భగవంతుడికి అర్చన చేసినప్పుడు, పూజ చేసినప్పుడు, ఆరాధించినప్పుడు, భోగ నైవేద్యం పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మనం అన్నీ క్లీన్ స్టేట్లో చేయాలన్నమాట. పరిశుభ్రత పాటించాలి. లేకపోతే సేవా అపరాధం అయిపోతుంది అని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. సేవా అపరాధం అవుతుంది. అందుకనే ఎలా చేయాలో మనము ఇలా 32 రకాల అపరాధాలు ఉంటాయి అర్చన సేవలో. ఇవన్నీ మనకు భక్తి రసామృత సింధులో వర్ణించారు వివరంగా అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో భక్తి రసామృత చర్చించుకున్నప్పుడు అందులో చర్చించుకుందామంట. సో ఈ విధంగా ఈ యొక్క స్థలం ఏ స్థలమైన శుద్ధి ఎలా జరుగుతుందంటే, పరిశుభ్రం అంటే భగవంతుడి నామాన్ని జపం చేస్తే, భగవంతుడి నామాన్ని మనం తలుచుకొని భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే అప్పుడు మొత్తం అన్నీ కూడా శుద్ధమవుతాయి. అది ముఖ్యమైన విషయం అనమాట. అంటే ముఖ్యమైన సారం చేస్తున్నారు అక్కడ. రకరకాల మంత్రాలు అవి ఇవి కార్యాలు ఉంటాయి, సమ్ రిచువల్స్ ఉంటాయన్నమాట. రిచువల్స్లో ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి నామం. ఇది మనం అర్థం. ప్రభుపాదుల వారి సన్యాసం జరిగేటప్పుడు మంత్రాలు చదువుతున్నారు, వెనకాల వాళ్ళు కీర్తన ఆపేశారు, డిస్టర్బ్ అవుతుంది. ప్రభుపాదుల వారు కీర్తన కాదు, ఎందుకంటే కీర్తన మెయిన్ ఇంపార్టెంట్, హరే కృష్ణ కీర్తన. సో మిగతావన్నీ మంత్రాల్లో కూడా మామూలుగా ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి నామాలు ఉంటాయి అందులో కూడా. సో యాక్చువల్లీ భగవద్నామం, హరినామం అనేది చాలా, హరే కృష్ణ మహామంత్రంకు అసలు అన్నిటికన్నా ఉన్నతమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. మిగతావన్నీ కూడా దాని తర్వాతే. ఎన్ని రకాల యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు అన్నీ తర్వాతే. సో హరినామం అనేది చాలా ఉన్నతమైంది. సో ఈ హరినామాన్ని, భగవద్నామాన్ని, విష్ణునామాన్ని ఇక్కడ రాశారు కదా, త్రికపాల అంటే విష్ణునామాన్ని ఉచ్చరించారనమాట. ఏదైతే త్రికపాల అంటే 3 లోకాలని కూడా శుద్ధపరిచేస్తుంది అనమాట విష్ణునామం. అంత గొప్పది భగవంతుడి నామం. సో ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, శివుడు అనుచరులు అక్కడంతా అశుద్ధం చేసేసారంటే, మామూలుగా శివుడు అనుచరులు అంత క్లీన్గా ఉండరు, అన్క్లీన్గా ఉంటారు, స్నానం చేయరు, పెద్ద పెద్ద జుట్టు పెట్టుకొని ఉంటారు, అలా ఇంకా గాంజా తాగుతూ ఉంటారు వీళ్ళందరూ. అందుకని వీళ్ళందరినీ ఇక్కడ అశుద్ధమైన వ్యక్తులుగా మనం పరిగణన చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అద్వర్యున్నాఠ హవిష యజమానో విషంపతే ధియా విశుద్ధాయ దధ్యౌ తథా ప్రధుర్భూద్ధరి. సో ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మైత్రేయుని విదురుడికి చెప్తున్నాడు, అలా దక్ష ప్రజాపతి యజుర్వేదంలో ఉన్న మంత్రాలని ఇప్పుడు అక్కడ నెయ్యి ఆహుతిలోకి వేస్తూ మంత్రాలు చదువుతున్నప్పుడు యజుర్వేదం నుంచి భగవంతుడు విష్ణువు పైన ధ్యానం చేసుకుంటూ అక్కడ సాక్షాత్తు నారాయణుడు ప్రత్యక్షమయ్యారంట. సో ఇప్పుడు నారాయణుడి యొక్క దర్శనం గురించి కూడా వర్ణిస్తారు, చూద్దామంట. తదా స్వప్రభాయ తేషాం ద్యోత్యంత్యా దిశో దశ ముష్ణం స్తేజ ఉపానీతస్ తర్క్ష్యేన స్తోత్రవాజిన.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నారాయణుడు గరుడు మీద కూర్చొని ఉన్నాడు. గరుడు దేవుడి యొక్క భుజాలపైన కూర్చొని ఉన్నాడు. గరుడు దేవుడికి 2 వింగ్స్ ఉన్నాయి పెద్దవి. ఈ విధంగా భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడనమాట. సో భగవంతుడు అలా ప్రత్యక్షం అవగానే అక్కడంతా కూడా మొత్తం ఇల్యూమినేట్ చేశారనమాట. కొన్ని శబ్దాలు ఇప్పుడు ఇంగ్లీష్లో రావచ్చు, నాకు వెంటనే తెలుగు రావట్లేదు వాక్యాలు. సో అక్కడ అన్ని డైరెక్షన్స్లో ఇల్యూమినేట్ అవుతుంది. అంటే మొత్తం లైట్, ఎంత లైట్ వస్తుందంటే అక్కడ వేరే వాళ్ళ బ్రహ్మదేవుడు అందరి యాక్చువల్లీ వీళ్ళందరూ తేజోవంతమైన వ్యక్తులు అనమాట. వీళ్ళ యొక్క శరీరం నుంచి తేజస్సు బయటకు వస్తుంది, లైట్ ఇల్యూమినేషన్. సో ఇక్కడ భగవంతుడు విష్ణువు రాగానే వాళ్ళందరి ఇల్యూమినేషన్ అంటే వాళ్ళందరి తేజస్సు అంతా ఇక్కడ ఇంకా తగ్గిపోయింది అనమాట. అంటే విష్ణువు తేజస్సు మీద వాళ్ళదంతా కూడా చాలా డిమినిషింగ్, అంటే తగ్గిపోయింది అనమాట, తక్కువగా అనమాట. అసలు ఇప్పుడు ఏవి తేజస్సు కనిపించకుండా పోయింది భగవంతుడు విష్ణువు ముందున్న తేజస్సు ముందట. ఇప్పుడు భగవంతుడు నారాయణుడి యొక్క వర్ణన దర్శనం చూడ్డానికి ఎలా కనిపించారో నారాయణుడు ఆ యొక్క వర్ణన నెక్స్ట్ 2 శ్లోకాల్లో చెప్తారు. సో జాగ్రత్తగా వినండి. శ్యామో హిరణ్యరశనోర్క కిరీట జుష్టో నీలాల్క భ్రమర మండిత కుండలాస్య శంకాబ్జ చక్రశరచాపగదాసి చర్మ వ్యాఘ్రైర్హిరణ్మయ భుజైరివ కర్ణికారః. సో భగవంతుడి యొక్క శరీరం యొక్క రంగు శ్యామ వర్ణం. ఇంకా ఆయన ధరించిన దుస్తులు ఎలా ఉంటాయి? హిరణ్య వర్ణం, అంటే గోల్డెన్ దుస్తులు అనమాట, గోల్డెన్ కలర్. ఇంకా ఆయన యొక్క హెల్మెట్ సూర్యుడిలాగా అంత వెలుతురు వెదజల్లుతుంది, షైనింగ్ అనమాట, అంత డాజిలింగ్. ఇంకా ఆయన జుట్టు వచ్చేసి బ్లూయిష్ కలర్లో ఉంది, బంబుల్ బీస్ కలర్ అనమాట. ఇంకా ఆయన ఫేస్ ఈ విధంగా ఇయర్ రింగ్స్ ద్వారా అలంకృతమై ఉంది. ఇంకా ఇప్పుడు ఆయనకి 8 చేతులు ఉన్నాయి. 8 చేతుల్లో 8 రకరకాల వస్తువులు ఆయన ధరించి ఉన్నారు. ఒకటి కాన్షల్, శంఖం, చక్రం, గద, పద్మ. శంఖ, చక్ర, గద, పద్మ ఏంటంటే ఇవి 4 సాధారణంగా 4 చేతుల్లో పట్టుకుంటారు. ఇక్కడ 8 చేతులు చూపించారు. ఇంకా 4 చేతుల్లో యారో, బాణం, ధనుష్షు, ఇంకా ఇంకేమున్నాయి, షీల్డ్, స్వర్డ్, అంటే అది స్వర్డ్ అంటే కత్తి, ఇంకా షీల్డ్ అదే యుద్ధం చేసేటప్పుడు కత్తితో ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా షీల్డ్, అది. ఈ విధంగా ఇంకా ఎంతో మంచి అలంకరణ ఉందంట. గోల్డెన్ ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు, రకరకాల ఆభరణాలు అన్నీ కూడా, బ్రేస్లెట్, బ్యాంగిల్స్ అన్నీ కూడా ధరించి ఉన్నారంట. ఈ విధంగా అతని మొత్తం శరీరం అంతా కూడా ఎంతో వికసిస్తున్న ఒక వృక్షంలాగా, ఎంతో బాగా అలంకృతమైన ఒక వృక్షంలాగా, ఎన్నో రకాల పువ్వులతో అలంకృతమైన ఒక వృక్షం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందంట. అంటే ఎంతో సౌందర్యవంతంగా ఉందని చెప్తున్నారు. సో మామూలుగా ఇక్కడ 8 చేతిలో పట్టుకున్నారు కదా, మామూలుగా అయితే 4 అయితే పట్టుకుంటారు, శంఖ, చక్ర, గదా, పద్మ. అందులో శంఖ మరియు పద్మ ఇవి 2 ఏంటంటే భక్తుల్ని ఆశీర్వదించడానికి భగవంతుడు ఉపయోగిస్తారు. చక్ర ఇంకా గద ఇవి 2 అసురుల్ని, నాస్తికుల్ని దండించడానికి ప్రయోగిస్తారు అన్నమాట భగవంతుడు. ఎందుకంటే 2 రకాల వ్యక్తులు ఉంటారు కదా, భక్తులు, అభక్తులు. సో ఇద్దరి కోసం ఇలా భగవంతుడు ధరిస్తాడు రకరకాల శస్త్రాలు. వక్షస్యధిశ్రిత వధూర్వనమాల్యుధార హాసావలోక కలయా రమయంశ్చ విశ్వం పార్శ్వభ్రమద్వ్యజనచామర రాజహంసః శ్వేతాతపత్ర శశినో పరిరాజ్యమానః. సో భగవంతుడు విష్ణువు ఎంతో అద్భుతమైన సౌందర్యాన్ని అక్కడ వ్యక్తం చేస్తున్నారు. తన యొక్క వక్షస్థలంలో గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ష్మీదేవి, ఇంకా వైజయంతి మాల, ఈ విధంగా. ఇంకా అతని ముఖం కూడా ఎంతో చిరునవ్వుతో, ఎంతో స్మైలింగ్ ఫేస్ అన్నమాట. ఈ యొక్క భగవంతుడి దర్శనం ఎవరినైనా ఆకట్టుకుంటుంది, ముఖ్యంగా భక్తుడిని. ఇంకా 2 సైడ్లు చామర్ అంటే 2 వైట్ స్వాన్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇంకా పైన వైట్ అంబ్రెల్లా కూడా ఉంది. ఇవన్నీ చూస్తే ఒక చంద్రుడిలాగా కనిపిస్తున్నాడంట. సో
ఇది భగవంతుడి యొక్క అద్భుతమైన వర్ణన, రూపం యొక్క సౌందర్యం. తం ఉపాగతం ఆలక్ష్య సర్వే సురగణాదయః ప్రణేముః సహస్రోత్థాయ బ్రహ్మేంద్రాత్ర్యక్షనాయకాః. సో ఈ విధంగా విష్ణువు అక్కడ ప్రత్యక్షం అవ్వగానే అక్కడ ఉన్న దేవతలందరూ కూడా, బ్రహ్మ, శివుడు, గంధర్వులు, ఎవరెవరైతే అందరూ ఉన్నారో అక్కడ వాళ్ళందరూ వెంటనే దండవత్ ప్రణామాలు, వెంటనే దండవత్ చేసి ప్రణామాలు అర్పించుకున్నారంట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, విష్ణువు రాగానే ప్రతి ఒక్కరు, శివుడు, బ్రహ్మతో సహా అందరూ, దేవత అందరూ, గంధర్వులు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు దండవత్ ప్రణామాలు అర్పించుకున్నారంటే అందరికన్నా దేవాది దేవుడు విష్ణువు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేస్తున్నారు తాత్పర్యంలో. సో ఇలాంటిది మీరు ఎన్నోసార్లు, ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు, అనేక సార్లు మీరు శాస్త్రాల్లో చూస్తారు, భాగవతంలోనే చూస్తారు, ఇంకా వేరే శాస్త్రాలు చూస్తారు. తద్వారా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ. అందరు దేవతలు విష్ణువుని అలా పరం విష్ణు, ఆయన పరం భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు. ఇలా ఎన్నో విషయాలు, ఎన్నో. సో మనకి ఎన్నో బ్రహ్మ సంహితలో కూడా యం రుద్ర వరుణేంద్ర రుద్ర మరుత. సో ఈ విధంగా బ్రహ్మ, వరుణ, రుద్ర, మరుత వీళ్ళందరూ కూడా విష్ణువుని ఆరాధిస్తారు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యోగులందరూ కూడా ధ్యానం చేసేటప్పుడు ఎవరిపైన ధ్యానం చేస్తారు? విష్ణువు పైన. సో విష్ణువు ఇక్కడ ఆయన యొక్క స్థానం, పరమ స్థానాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. తత్తేజసః తరుచ సన్న జిహ్వాస సాధ్వస మూర్ధ్నాధృతాంజలి పుట ఉపతస్తురధోక్షజం. అధోక్షజ అన్నారు అంటే మన యొక్క కళ్ళతో, మన ఇంద్రియాలతో, మనం భౌతిక ఇంద్రియాలతో మనం భగవంతుడిని ఇప్పుడు దర్శించుకోలేము. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు తన యొక్క కృప అతను ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళందరికీ దర్శనమిస్తున్నాడు కాబట్టి వాళ్ళు దర్శించుకోగలుగుతున్నారు. ఆయన ఎంతో తేజస్సు, ఆయన శరీరం నుంచి వచ్చే తేజస్సుని, ఆయన తేజస్సు ముందు అందరి తేజస్సు కూడా చిన్నపోయిందనమాట. సో ఇంకా మిగతా వాళ్ళందరూ మాట్లాడడం మానేశారు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా భగవంతుడు విష్ణువుని దర్శించుకుంటున్నారు. ఎంతో ఆ అండ్ వెనరేషన్, అంటే ఎంతో ఆ అండ్ వెనరేషన్తో వాళ్ళు భగవంతుడిని దర్శించుకొని వెంటనే ప్రణామాలు మళ్ళీ దండం పెట్టుకున్నారు అన్నమాట. అలా రెండు చేతుల్ని శిరస్సుకు పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ప్రార్థనలు అర్పించుకుంటారు. తర్వాత ఈ యొక్క భగవంతుడు అధోక్షజుడికి ఇక్కడ రాశారనమాట. అప్యర్వాగ్వృత్తయో యస్య మహిత్వా ఆత్మభూ ఆదయః యథామతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం. సో ఈ విధంగా బ్రహ్మదేవుడితో సహా మిగతా దేవతలందరూ ఎప్పుడు కూడా విష్ణువు యొక్క గొప్పతనాన్ని, సంపూర్ణంగా ఆయన మహిమని అర్థం చేసుకోలేరు అని ఇక్కడ చెప్తున్నారు శ్లోకంలో. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా అందరూ కూడా భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని చూడగలుగుతున్నారు. ఎందుకు అంటే అది భగవంతుడి యొక్క కృప కారణంగానే. సో అందుకారణంగానే వాళ్ళు భగవంతుడికి వాళ్ళు ఇలా ప్రార్థనలు అర్పించుకోగలుగుతున్నారు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యానుసారంగా. సో భగవంతుడి యొక్క గుణాలు, మహిమలు, లీలలు ఎన్ని ఉంటాయంటే అనంతం అన్నమాట. అందుకే అనంతుడు కూడా అనంతశేషుడు, ఆయనకు 1000 ముఖాలు ఉంటాయి. 1000 ముఖాల్లో నుంచి అనంతకాలం నుంచి ఆయన భగవంతుడు లీల, మహిమ, గుణ, రూప, మహిమల్ని గుణగానం చేస్తున్నా కానీ ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయారంట. సో భగవంతుడి యొక్క అనంతమైన మహిమలు, గుణాలు, రూపాలు. సో అయినా కానీ మనము మన యొక్క శక్తి సామర్థ్యానుసారంగా భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవాలి. సో ఇది ఈ యొక్క శక్తి సామర్థ్యం, భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకునే శక్తి సామర్థ్యం ఎలా పెరుగుతుందంటే సేవోన్ముఖేహి జిహ్వాదౌ, భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారా. అది ఎలా మొదలవుతుంది? మొదలు స్టార్ట్ ఎలా అవుతుందంటే సేవోన్ముఖేహి జిహ్వాదౌ, ముఖం, మన యొక్క ముఖం నుంచి. మనం ఎప్పుడైతే ముఖం నుంచి, మన నోటి నుంచి హరే కృష్ణ మహామంత్రం జపం చేసి భగవత్నామం జపం చేయడం, దాని తర్వాత భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించి రుచి చూసి స్వీకరించడం. ఈ విధంగా మనం ఎప్పుడైతే మన నాలికని, సేమ్ జీబ్ అంటే నాలిక అనమాట. ఈ విధంగా మన ముఖంలో ఉన్న నాలికని మనం ఎప్పుడైతే భగవంతుడి సేవలో యుక్తం చేస్తాం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనము నిజంగా
అది సరిగ్గా అక్కడ నుంచి ఇంకా ఎన్ని సేవలు ఎలా చేసుకోవాలని అనంతమైన ఆపర్చునిటీ అనమాట భగవంతుడు సేవ చేసుకోవడానికి, అన్లిమిటెడ్. అది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. సో మీరు బాగా ఈ విధంగా భగవత్నామము, భగవత్ ప్రసాదం తీసుకొని మన ఇంద్రియాలని కూడా మనం నిగ్రహించుకోవచ్చు, శుద్ధం చేసుకోవచ్చు మన శరీరాన్ని. తద్వారా మెల్లిగా మనము ఇంకా బాగా భగవంతుడి సేవలో యుక్తమవచ్చు. సో ఈ చాంటింగ్ ఈజ్ ఎ మెడిసిన్ అండ్ ప్రసాద్ ఈజ్ ద డైట్ అని రాశారు ప్రభుపాల్ వారు. మనం చేసే జపం హరే కృష్ణ మహామంత్రం, ఇది చాంటింగ్ ఈజ్ మెడిసిన్, ఇది ఔషధం, మనకి మనం ఉన్న భావరోగానికి ఔషధం అన్నమాట. ఇంకా ప్రసాదం అనేది డైట్, మనం తీసుకోవాల్సిన ఆహారం. సో ఈ విధంగా ఎప్పుడు మన యొక్క నాలిక, ముఖం దీని మీద ఈ రెండు చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది సరిగ్గా చేస్తే అప్పుడు మనకి ఇంకా బాగా సేవ చేసుకునే, భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఎన్నో రకాల సేవలు చేసుకోవచ్చు భగవంతుడికి. సో ఇవి మనకు అవగతం అవుతాయన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ మహామంత్రం జపించడం దాని అర్థమే అది. ఓ భగవంతుడా, నన్ను మీ సేవలో యుక్తం చేసుకోండి. దక్షో గృహీతార్హన సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందనందాజనుగైర్ వృతం ముదా గృణన్ ప్రపేదే ప్రయత కృతాంజలి. ఈ విధంగా విష్ణువు అక్కడ యజ్ఞంలో వాళ్ళు అర్పించిన ఆహుతిలో అర్పించిన భాగాన్ని స్వీకరించి ఇప్పుడు దక్ష ప్రజాపతి ముందు ప్రత్యక్షమయ్యారు. విత్ గ్రేట్ ప్లెజర్ టు ఆఫర్ రెస్పెక్ట్ఫుల్ ప్రేయర్స్ అండి. ఇప్పుడు దక్ష ప్రజాపతి కూడా భగవంతుడిని ఈ విధంగా ప్రత్యక్షమవగానే ఆయన ఎంతో భక్తి భావనతో, ఆదరణతో ఇప్పుడు ప్రార్థన అర్పించుకుంటున్నాడు భగవంతుడికి. సో ఆయన యజ్ఞపతి, అవునా, ఇన్ని యజ్ఞేశ్వరం విశ్వసృజం పరం గురుం, కృష్ణుని అంటే విష్ణుని ఇక్కడ పూజించారు, వర్ణించారు ఈ విధంగా. సో ఆయనే యజ్ఞేశ్వరుడు, అందరి ప్రజాపతులు, దేవతలందరికీ కూడా ఆయనే పతి, ఈశ్వరుడు. సో నంద సునంద అనుఘైర్వతముడ, నంద సునంద అటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ భగవంతుడు విష్ణువుకి సేవ చేసుకుంటూ ఉంటారు. అటువంటి విష్ణువుకి ఇప్పుడు దక్ష ప్రజాపతి ప్రార్థనలు అర్పించుకుంటాడు. సో దక్ష ప్రజాపతి కాదు, అక్కడ ఉన్న బ్రహ్మదేవుడు, శివుడు, ఇంకా మిగతా దేవతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రకరకాల మంచి మంచి ప్రార్థనలు అర్పించుకుంటారు. సో ఆ ప్రార్థనలు మనము నెక్స్ట్ వచ్చే శ్లోకం నుంచి వచ్చే క్లాస్లో చర్చించుకుందామంట. ఇక్కడే ఈరోజు ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్తి వృంద కీ జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.